screen. Full screen share aichu, right? Hello, good evening everyone. సో మనము లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాము? మన లాస్ట్ క్లాస్లో సర్కిల్స్ అంటే ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఈరోజు క్లాస్లో కూడా మనము ఈ క్లాసు నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ క్లాసెస్ 2-3 క్లాసెస్ మనం సర్కిల్స్ మీదనే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం సర్కిల్లో ఏమేమి నేర్చుకున్నాము, కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకున్నాము ఒకసారి మళ్ళీ రివైండ్ చేద్దాము. సర్కిల్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకే. దాని తర్వాత మనము మీ 9th క్లాస్ సిలబస్ని మనము టచ్ చేసే ముందర ఏం చేద్దామంటే మనము బేసిక్గా కొన్ని ప్రాబ్లమ్స్, వాట్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్, పెరిమీటర్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, వాటి రిలేటెడ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సమ్స్ చేద్దాం ఈరోజు. చేసిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ నుండి మనము మీ థియరీస్ ఏవైతే ఉన్నాయో థీరమ్స్ కానీ 9th క్లాస్ సిలబస్లో ఉన్న థీరమ్స్ వాటి ఎవాల్యుయేషన్ మనం నెక్స్ట్ క్లాస్ నుండి చూద్దాం. ఓకేనా అందరికీ? సో లెట్ us స్టార్ట్. వాట్ ఈజ్ ఎ సర్కిల్? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సర్కిల్ అంటే ఏంటి? ఏదన్నా సరే మీకు ఒక గ్లాస్ చూపిస్తా చూడండి. ఇక చూడండి, ఇది ఒక సర్కిల్ షేప్లో ఉంది, రైట్? మీకు ఎనీథింగ్ ఏదన్నా సరే మీకు గుండ్రంగా ఉండే ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సర్కిల్ అని మనము చెప్పచ్చు, పిలవచ్చు కూడా. సో సర్కిల్లో ఏమేమి కాంపోనెంట్ ఎగ్జాంపుల్స్ ఏమి డిస్కస్ చేసుకున్నాం మనము సర్కిల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు? మన సైకిల్ చైర్ కానీ, సైకిల్ టైర్ కానీ, లేకపోతే బస్ టైర్ కానీ, లేదంటే కనుక మన ఈ రింగ్ చూడండి, ఈ రింగ్ తీస్తే కనుక ఈ రింగ్ కూడా ఇట్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్. రింగ్ కానీ, మన ఎర్త్ కానీ, గ్లోబ్ కానీ, బాల్ మనం ఆడే క్రికెట్ బాస్కెట్ బాల్, ఇంకేంటి బేస్బాల్, ఓకే. ఎనీ టైప్ ఆఫ్ బాల్స్. కాకపోతే మనం వెజిటబుల్ తీసుకుంటే యాపిల్ తీసుకోండి, ఆరెంజ్ తీసుకోండి, గోవా తీసుకోండి, టమాటో తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, ఆల్ దీస్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్. లేకపోతే ఎర్త్ తీసుకోండి, మూన్ తీసుకోండి, దెన్ నెక్స్ట్ సన్ తీసుకోండి, ఎనీ ప్లానెట్. మన సోషల్ స్టడీస్ బుక్లో తీస్తే కనుక ఎనీ ప్లానెట్ తీసుకుంటే కనుక అది సర్కిల్ షేప్లోనే ఉంటుంది, రైట్? అలాగే మీరు ఒక చిన్న యాటమ్ తీసుకోండి, సైన్స్ పరంగా తీసుకుంటే ఒక చిన్న యాటమ్ తీసుకోండి, అది కూడా సర్కిల్ ఫామ్లోనే ఉంటుంది. లేకపోతే మీరు ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకుని జస్ట్ ఇలాగా పైనుండి కిందకి డ్రాప్ చేయండి. మనకి వర్షం పడేటప్పుడు ఒక చినుకు పడినప్పుడు అది ఏ ఫామ్లో అవుతుంది? సర్క్యులర్ ఫామ్లో వస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు సర్కిల్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మీరు ఇక్కడ మీకు నా స్క్రీన్ కనిపిస్తోంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన చాట్ ఉంది కదా, మీరు ఆ చాట్లో మెన్షన్ చేయొచ్చు, ఓకే. సర్కిల్లో మనకు ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే రేడియస్. ఫస్ట్ ఈజ్ రేడియస్. రేడియస్ అంటే ఏంటి? మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో మిడిల్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఏదో ఒక డైరెక్షన్, ఇక్కడ నుండి మీరు ఈ డైరెక్షన్ తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఈ డైరెక్షన్ ఉంది చూడండి, ఈ డైరెక్షన్, ఎనీ డైరెక్షన్లో మీరు రేడియస్ తీసుకోవచ్చు, ఓకే. రేడియస్ అంటే ఏంటి అంటే మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఎనీ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, అది ఏ సైడ్ అన్నా అవ్వచ్చు, పైనకి కావచ్చు, కింద కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, రైట్? దెన్ నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఏంటి? కార్డ్. కార్డ్ అంటే ఏంటి? సర్కిల్ మనం తీసుకుంటే టూ పాయింట్స్ని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఆ సర్కిల్లో ఏదో ఒక 2 పాయింట్స్ని కనెక్ట్ చేసేదాన్ని మనం కార్డ్ అంటాం.
అలాగే ఆ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ 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 ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ కనెక్ట్ చేస్తూ ఉంది ఇది. ఈ చేస్తూ ఉన్నదాన్ని మనము దీంట్లో లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లాంగెస్ట్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే డయామీటర్ అంటాము. చూడండి, కార్డ్ చిన్నది కార్డ్ ఏమంటే 2 పాయింట్స్. అదే మనము దాని మ్యాక్సిమం లెంత్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనము డయామీటర్ అంటాం. డయామీటర్ అంటే ఏంటంటే లాంగెస్ట్ పాత్, ఓకే, ఆర్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఇన్ దట్ పర్టికులర్ సర్కిల్. దెన్ నెక్స్ట్ ఆర్క్ అంటే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం చూడండి. ఆర్క్ అంటే మీకు అమావాస్య తర్వాత రోజు వచ్చే చిన్నగా చంద్రుడు కనిపిస్తాడు కదా, అదొక ఆర్క్ లాగా వస్తుంది చూడండి ఇక్కడ ఆర్క్. ఈ ఆర్క్ని అంతా ఫుల్ చేస్తే అది మీకు మన మన ఫుల్ మూన్ డే ఎలాగైతే మన సేమ్ చూడండి, మ్యాథ్స్ అయినా సైన్స్ అన్న ఒకటేలాగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి అమావాస్య తర్వాత రోజు చంద్రుడు ఇలా ఉంటాడు, తర్వాత కొంచెం పెరుగుతాడు, కొంచెం పెరుగుతాడు, కొంచెం పెరుగుతాడు, కొంచెం పెరుగుతాడు. అలా 15 days అయ్యేసరికి ఏమవుతుంది, మళ్ళీ పౌర్ణమి వచ్చేస్తుంది. మళ్ళీ స్లోగా తగ్గుతారు. ఇలాగా స్లోగా తగ్గి అగైన్ విల్ గెట్ అమావాస్య. సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నిటికి బేస్ ఏంటి అంటే ఈ క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ ఏదైతే ఉందో అదే. ఓకే, కాబట్టి మ్యాథ్స్ గురించి భయపడుతున్న వాళ్ళు భయపడడం ఆపేసి దీంట్లో ఉండే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి చూడండి, అవి పిక్ చేసి అక్కడ నుండి మీరు మ్యాథ్స్ మీద ధైర్యం తెచ్చుకోండి. ఓకే, అండ్ వీఆర్ దేర్ హియర్, మీకు హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. దెన్ నెక్స్ట్ కార్డ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసాము, టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటి, బయట నుండి ఒక పాయింట్కి టచ్ అయ్యేది ఏదైతే ఉంటుందో, సర్కిల్ బయట నుండి అన్నమాట, లోపల నుండి కాదు, సర్కిల్ బయట నుండి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము ఏంటి, గ్రహణం రోజున ఏమవుతుంది, సన్ మూన్ అండ్ వాట్ ఈస్ అదర్ ది, సన్ మూన్ ఎర్త్, సన్ మూన్ ఎర్త్ మొత్తం 3 ఒకటే లైన్లో వస్తాయి. అండ్ ఆ లైన్ ఏదైతే ఉంటుందో ఇలాగే లైన్ మీకు డ్రా అవుతుంది. ఎందుకంటే సన్ పెద్దగా ఉంటాడు, ఎర్త్ కొంచెం చిన్నగా ఉంటుంది, మూన్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఒక లైన్ ఫామ్ అవుతుంది, రైట్. అది మనము టాంజెంట్ అంటాము. దెన్ నెక్స్ట్ ఇంకోటి మనం డిస్కస్ చేసాం ఏంటి, అది సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఏంటి అంటే లోపల ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ లోపల నుండి డ్రా అయ్యేదాన్ని మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తారు చూడండి. మనం ఇప్పటివరకు చూసాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న సర్కిల్ గీయడానికి ట్రై చేస్తున్నాను నేను. అది సర్కిల్ పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా, ఓకే, ఇదో సర్కిల్ అనుకోండి మీరు. ఈ సర్కిల్లో ఈ కింద ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ ఆర్క్. అండ్ ఒక పాయింట్ ఇలా టచ్ అవుతూ వెళ్తుంది. ఈ పాయింట్ని ఏమంటామంటే మనము సెక్టార్, రైటే కదా, సెక్టార్. దెన్ నెక్స్ట్ ఇంకోటి సెక్టారా, ఇది ఆన్సర్ చేయండి నాకు. నేను ఈ లోపల ఇంకో లైన్ గీస్తాను. ఇక్కడ ఓ లైన్ గీయండి, ఇది స్ట్రైట్ లైన్ రావట్లేదు. ఇలా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ని ఏమంటాము, ఈ పాయింట్ని టాంజెంట్ అంటాము. దెన్ నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది సర్కిల్, ఇది సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని లైన్ గీసి ఈ మిడిల్ సెంటర్ పాయింట్ అంటాం. ఈ సెంటర్ పాయింట్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము, డయామీటర్. డయామీటర్ అంటే ఏంటి, లాంగెస్ట్ డిస్టెన్స్ in a circle is called, ఏమంటాం మనము దాన్ని,
డయామీటర్ అంటాం. అలాగే మీరు ఇంకొక పాయింట్ తీసుకోండి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇదొక పాయింట్, దెన్ నెక్స్ట్ ఇదొక పాయింట్. దీన్ని ఏమంటాం మనము? కార్డ్ అంటాం. కార్డ్ అంటే ఏంటి? జాయినింగ్ టూ పాయింట్స్ ఇన్ ఏ సర్కిల్. దీన్ని మనం ఏమంటాం? కార్డ్ అంటాం. రేడియస్ అంటే ఏంటి? దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి? రేడియస్ అంటే ఏమంటాం మనము? ఏ పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ connected to any place in the circle. దీన్ని మనం ఏమంటాం? రేడియస్. అంటే ఏదో ఒక ప్లేస్ ని కనెక్ట్ చేసే దాన్ని మనము రేడియస్ అంటాం. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్, రైట్? ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనము 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో మీరు ఏదైతే సర్కిల్లో కాన్సెప్ట్స్తో పాటు ప్రాబ్లమ్స్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ని మనము ఇప్పుడు వర్కౌట్ చేద్దాము. ఓకే, వర్కౌట్ చేసి మనము నెక్స్ట్ వీక్ నుండి మీకు నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ నుండి మనము మెల్లగా మీ 9th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లోకి వద్దాం. ఓకేనా? ఎవ్రీవన్ ఆర్ ఓకే? కెన్ సమ్వన్ మెన్షన్ ఇన్ ద చాట్ ఓకే అని చెప్పి దాని ప్రకారం నేను నెక్స్ట్ టాపిక్స్కి వెళ్తా. చూడండి, ఈరోజు మీకోసము బోల్డ్ అన్ని లెక్కలు తీసుకుని వచ్చాను. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ రేడియస్ ఈస్ 28 సెంటీమీటర్స్? అలాగా మీకు అరౌండ్ ఒక 15-20 ప్రాబ్లమ్స్ తీసుకుని వచ్చాను. ఈ 15-20 ప్రాబ్లమ్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయగలిగితే అన్నీ ఈరోజు చేద్దాము. ఓకే, కొన్ని సింపుల్ చేద్దాము, కొన్ని మీడియం చేద్దాము, కొన్ని కాంప్లెక్స్ కూడా చేద్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, సో ఫస్ట్, వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ హూస్ రేడియస్ ఈస్? ఫస్ట్ ఏంటి? ఒకటేమో 28 సెంటీమీటర్స్, ఇంకోటేమో 8 కిలోమీటర్స్. ఓకే, సో ఫస్ట్ స్టెప్, ప్రాబ్లం నెంబర్ మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఫైండ్ సర్కంఫరెన్స్. ఏమడుగుతున్నారు వాళ్ళు? సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండ్ హూస్ రేడియస్? వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్, రైట్? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్? సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకి? ఎస్, సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు 2π r, రైట్? 2πr అంటే 2 into 22/7 into what is the radius over here? 28 is the radius. So how many times వెళ్ళిపోతుంది? 4 times. ఈజ్ ఈక్వల్ టు మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 22 into 4 is 88. 88 into 2 100
196 సెంటీమీటర్. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. వాట్ ఈస్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్? 2πr. వాట్ ఈస్ పై వాల్యూ? మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే పై వాల్యూ. పై మీరు వాల్యూ కింద తీసుకుంటే ఇట్ ఈస్ 3.14. అదర్వైజ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ఓకే, సో పై వాల్యూ ఈజ్ 22/7. సో 2 into 22/7 into 28 because our radius is 28. ఇది సింపుల్గా మన ఫస్ట్ సమ్. నెక్స్ట్ ఆ ఫస్ట్ సమ్లోనే మనకి ఇంకొకటి అడిగారు, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్స్. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎలా చేస్తాం మనము? 2 into 22/7 into 8 కిలోమీటర్స్. మీరు 8 కిలోమీటర్ అంటే కిలోమీటర్లోనే రాసుకోండి మీరు, లేదు అంటే కనుక దాన్ని మనము సెంటీమీటర్స్లో కూడా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడేమవుతుంది మీకు? 44 into 8. 44 into 8 ఎంత మీకు? 2, 3, 32, 32, 35. 35/7. 32, 300 కరెక్ట్ వచ్చింది కదా మనకి. 32 + 3 35. 44 into 8, సో 352/7 అంటే అరౌండ్ 53 మీకు సమ్ ఎంతో 53 సమ్ కిలోమీటర్స్ అని వస్తుంది. చూడండి కరెక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చిందా? 8 కిలోమీటర్స్ అంటే మనకి 22 into 22/7 into 22/7 into 8. 2 into 22/7 into 8. So this is one radius and this is one radius. This is our first problem. Can you please mention in the chat అర్థమైందా మీకు గ్రూప్కి? ఏదో ఒక స్కూల్ నుండి ఎవరో ఒకళ్ళు మెన్షన్ చేయండి. ఓకే, దిస్ ఈస్ వెరీ సింపుల్ ఫార్ములా. సర్కంఫరెన్స్ ఇచ్చాము, మనం రేడియస్ క్యాల్కులేటర్ సి వాల్యూ మనకి క్యాల్కులేట్ చేస్తున్నాము. సి వాల్యూ circumference is equal to 2πr formula. So 2 into 22/7 into 8. ఎంత వచ్చింది మనకి? ఒకటేమో 196 సెంటీమీటర్స్ అండ్ ఇంకోటేమో 53 కిలోమీటర్స్ అని వచ్చింది మనకి. Then our next question, find the circumference. చూడండి ఇక్కడ find the circumference of a circle. ఇప్పుడు ఏమి ఇచ్చారు మీకు? whose diameter is 7 centimeters. మనకి ఇప్పుడు find the circumference of a circle. ఇంతకు ముందర మనకి ఏమి ఇచ్చారు? రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఇచ్చినప్పుడు మనం సర్కంఫరెన్స్ క్యాల్కులేట్ చేసాము. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు వాళ్ళు? డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఇచ్చి మనల్ని సర్కంఫరెన్స్ క్యాల్కులేట్ చేయమన్నారు. సో ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ whose diameter is 7 centimeters, 4.2 centimeters and 11.2 centimeters. So let me go to the next page.
ఓకే, మనకి ఇప్పుడు డయామీటర్ ఇచ్చారు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ సర్కంఫరెన్స్. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ సర్కంఫరెన్స్. Circumference is equal to how much? Where diameter is equal to ఎంత ఇచ్చారు? ఒకటి 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఫస్ట్ 7 సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి డయామీటర్ ఉంది. someone is started writing. ఓకే, రేడియస్ రాయండి చూద్దాం. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి? మీరు చెప్పినట్టు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు నా ఆర్ వాల్యూ ఏమవుతుంది? ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7/2 అవుతుంది, రైట్? ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7/2 అయినప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ వాట్ ఈస్ మై ఆర్ వాల్యూ? 7/2. 2 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 2 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 7 ఇక్కడ క్యాన్సిల్ అయింది, 7 ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఈజ్ ఈక్వల్ టు నా వాల్యూ ఎంత వచ్చింది? 22. కరెక్టేనా నా ఆన్సర్? ఎస్, సూపర్. నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు ఎక్కువ రాయొద్దు. ఓకే, మీరు ఎక్కువ రాస్తే కనుక మీ అనోటేషన్స్ ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని నేను ఆఫ్ చేసి పడేస్తాను. నేను అప్పుడు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మీరు రాయండి, అదర్వైజ్ రాయద్దు ప్లీజ్. ఓకే, ఐ విల్ గివ్ లిబర్టీ. మీరు కూడా మంచిగా నేర్చుకోండి. నేను లిబర్టీ ఇస్తాను. కాకపోతే ఆ లిబర్టీ నేను క్లాస్ చెప్పేది వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా చూడండి. ఐ అండర్స్టాండ్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, ఎవరున్నా కానీ థ్యాంక్ యూ. మనము ఇప్పుడు ఒక ప్రాబ్లం చూసాం కదా, అదే ప్రాబ్లంలో ఇంకొకటి చూద్దాం. వేర్ నెక్స్ట్ సినారియో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేసాము? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అని చూసాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇదేమనుకున్నాము? 4.2 ఒకటి ఉంది, నా దగ్గర రాసుకున్నాను. 4.2 అని ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు సేమ్. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4.2/2. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4.2/2 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ 4.2/2. 4.2/2. ఇటు క్యాన్సిల్, ఇటు క్యాన్సిల్. ఇది క్యాన్సిల్ అవుతుంది, 0.6 అవుతుంది. సో 22 ఇంటూ 0.6 అంటే ఎంత? 13.2. 22 ఇంటూ 6 ఎంత? 132 అవుతుంది. సో మనకి డెసిమల్ ఎక్కడ ఉంది? 1 పాయింట్ దగ్గర ఉంది. సో ఇట్ విల్ బి 13.2. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? దెన్ నెక్స్ట్ మనము వేరే సినారియోకి వెళ్దాము. ఇప్పుడు దీంట్లో 2 సినారియోస్ చూసాం కదా మనము. నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఫైండ్ ది, ఎవరు నో అంటున్నారు? ఎవరికి అర్థం కాలేదు? ఐ కాంట్ అండర్స్టాండ్. ఓకే, 1 మినిట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే,
ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము ఇంతకు ముందర? ప్లీజ్, నేను ఇంకా ఐ యామ్, చూడండి, డిజేబుల్ ఎనటేషన్స్ చేస్తున్నాను, మీరు ఇంకెవరు ఎనటేషన్స్ చేయలేరు. డన్. అనటేషన్స్ మీరు ఇంకా చేయలేరు. నేను మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మీకు అనటేషన్స్ మీకు ఇవ్వడానికి వదులుతాను నేను. అప్పుడు మీరు మళ్ళీ చేద్దరు కానీ, ఓకే. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఫైండ్ ద రేడియస్, సెకండ్ది కదా, ఫైండ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ హూస్ డయామీటర్. అంటే చూడండి ముందర మనం ఏం చేసాము అంటే ఒక సర్కిల్ తీసుకున్నాము. ఓకే, ఒక సర్కిల్ ఇలా ఉంది. ఒక సర్కిల్ ఇలాగుంది. ఈ సర్కిల్ది ఏదైతే సర్కిల్, సర్కంఫరెన్స్ అంటే ఏంటి? సర్కంఫరెన్స్ అంటే ఏంటి మనకి? సర్కంఫరెన్స్ ని మనము చుట్టుకొలత అంటాము. ఈ చుట్టుకొలత ఎంత ఇచ్చారు వాళ్ళు? ఈ ఎగ్జాంపుల్లో చుట్టుకొలత ఎంత ఇచ్చారు? ఒక నిమిషము. చుట్టుకొలతని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నారు. చుట్టుకొలతని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఏదైతే రేడియస్ ఉందో, ఈ రేడియస్ ఒక చోటేమో 7 ఇచ్చారు, ఓ చోటేమో 4.2 ఇచ్చారు. సో మనము మనము దీన్ని డయామీటర్ తీసుకున్నాము. ఇది లాంగెస్ట్ డిస్టెన్స్ డయామీటర్. డయామీటర్ వాళ్ళు ఎంత ఇచ్చారు? 7 అని ఇచ్చారు. మనకి ఇంకొక విషయం తెలుసు, ఒకవేళ నేను కనుక సర్కిల్ తీసుకున్నాను అంటే ఆ సర్కిల్లో మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పాయింట్ నుండి నేను ఒక రేడియస్ గీస్తాను. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఆర్ అంటాను నేను. ఓకే, అలాగే ఇంకొకటి గీస్తాను, ఇది ఆర్ అంటాను నేను. అప్పుడు మీకు ఏమవుతుంది అప్పుడు? డయామీటర్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r అని చెప్పి రాస్తాం మనము. అప్పుడు ఆర్ ఏమవుతుంది మనకి? d/2 అవుతుంది. రైట్. మనకి ఇక్కడ మనం d/2 ఎందుకు తీసుకుంటున్నాము? మనకి రేడియస్ ఇచ్చారు వాళ్ళు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 కానీ, లేకపోతే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4.2 అని కానీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2. ఎందుకంటే చూడండి ఇక్కడ డయామీటర్ డయామీటర్ డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇక్కడ 7/2 అయిన తర్వాత నా సర్కంఫరెన్స్ ఏమవుతుంది? 2 ఇంటూ 22/7 ఇంటూ ఈ 7/2 అవుతుంది. 7/2, ఈ 2 క్యాన్సిల్, ఈ సెవెన్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు 22. ఇది నా ఆన్సర్. రైట్. ఇప్పుడు అనోటేషన్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఎవరికన్నా ఇందాక అర్థం కాలేదు అన్నారు కదా, మీరు అర్థం కాలేదు అని చెప్పిన వాళ్ళకి అర్థమైందేమో. ఇక్కడ నాకు అనోటేషన్లో మెన్షన్ చేయండి, నేను అప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను. మీ ఒక్కరికే కాకుండా అందరికీ అర్థమైంది కదా. మనము ఒక సర్కిల్ తీసుకుంటే డన్ అయిపోయింది, అందరికీ అర్థమైంది. నేను అనోటేషన్ డిసేబుల్ చేసిస్తాను. ఓకే.
ఓకే కదా మీకు? మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. మీ కన్వీనియన్స్ కోసము మనము ఒక సర్కిల్ తీసుకుంటే ఒక సర్కిల్ మనం ఒకటి సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని మనము సర్కంఫరెన్స్ అంటాము. ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాము. దీన్ని మనము ఆర్ అంటాము. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఆర్, రేడియస్. అలాగా ఇది ఇంకో ఆర్. రెండు ఆర్లు కలిపితే మనకి ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ ది లాంగెస్ట్ డిస్టెన్స్ అండ్ దిస్ టోటల్ ఈస్ కాల్డ్ డి, డయామీటర్ అంటాం. అందువల్లే మనము ఫార్ములా ఏం రాసుకుంటాము, మనము డి ఈజ్ ఈక్వల్ టు 2r అని రాసుకుంటాము. ఒకవేళ మనకి డయామీటర్ని క్యాలిక్యులేట్, మీరు డయామీటర్ క్యాలిక్యులేట్ చేయండి, రేడియస్ ఇంత అని చెప్పి ఇస్తే డైరెక్ట్లీగా డి ఈజ్ ఈక్వల్ టు 2 × r అని తీసేసుకుంటాము. అదే కనుక మనకి ఆర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అని తీసుకుంటాము. ఓకే, నౌ లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ, ఇప్పుడు రేడియస్ ఇచ్చారు, ఫైండ్ ద రేడియస్ అన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ సర్కంఫరెన్స్ కనుక్కోమన్నారు రేడియస్ ఇచ్చి, తర్వాత సర్కంఫరెన్స్ కనుక్కోమన్నారు డయామీటర్ ఇచ్చి. ఇప్పుడు ఏమంటున్నారు, సర్కంఫరెన్స్ వాల్యూ ఇచ్చారు, మనకి ఆర్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ వాల్యూస్ 52.8, 42, 6.6. సో ఫస్ట్ లెటర్స్ టేక్ ద ఈజీ వన్, డెసిమల్ లేకుండా ఉన్నది. ఫస్ట్ 42 తీసుకున్నాము, దాని తర్వాత 52.8 తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు చూడండి మనము ఏం చేస్తున్నాము, వాళ్ళు థర్డ్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత వీటి ఆన్సర్స్ ఇస్తాను, లేదంటే మీకు ఈ క్వశ్చన్సే ఇస్తాను మీకు ప్రాక్టీస్ కోసము. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మళ్ళీ మనం తర్వాత క్లాసెస్లో మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఏమి ఇచ్చారు వాళ్ళు, 2πr సర్కంఫరెన్స్, 2πr ఈజ్ ఈక్వల్ టు 42 అని ఇచ్చారు వాళ్ళు. మనకి 2πr ఏమి ఇచ్చారు, 2πr ఈజ్ ఈక్వల్ టు 42 అని ఇచ్చారు డైరెక్ట్గా. ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు 2 × 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 42. ఇది నా లాజిక్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ 7 ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ 7 ఇటు సైడ్ వెళ్తే అవుతుంది, ఈ 7 ఇటు సైడ్ వెళ్తే అవుతుంది, మల్టిప్లై అవుతుంది. అది ఆ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. 2 × 22 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 7. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పక్క సైడ్న ఏదైతే మనకి ఇటు సైడ్ మనకి డివైడెడ్ బై డినామినేటర్ కింద ఉందో, ఓకే, ఇక్కడ ఏమవుతుంది, అది మల్టిప్లై అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇటు సైడ్ వచ్చేసరికి ఇవి డివైడ్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది మీకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది కదా. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 42 × 7 డివైడెడ్ బై 22 × 2 అయిపోతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 21 అవుతుంది. సో 21 × 7 ఎంత, 147.
107.47 divided by 2 is equal to 22 5s are 22 into 5 anta 110, 22 into 6 anta 22 into 6 132, 22 into 7 154. సో మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో దట్ ఈజ్ 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది ఎట్లా చేస్తాం మనం? 147 22 డైరెక్ట్గా పోతుందా మనకి? 22 డైరెక్ట్గా 22 పోదు. 22 ఇంటూ 6 22 6 ఎంత? 132 15 ఓ క్యారీ తీసుకుంటారు 6.6. ఆన్సర్ విల్ బి 6.6 సెంటీమీటర్స్. అందరికీ అర్థమైందమ్మా? Again, annotation for you guys, annotation on. అర్థమైందా? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? నేను మళ్ళీ అనోటేషన్ ఆన్ చేశాను, మీరు మెసేజ్ చేయండి ఇక్కడ. ఎస్, ఓకే. నౌ ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీంట్లోనే ఇంకొకటి వెళ్దాం. మనం ఒక్కొక్క దాంట్లో రెండు వెళ్ళామనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు నేను రాయను సార్ అంటే కనుక నేను ఈ అనోటేషన్ ఆన్లోనే ఉంచుతాను. ఓకే, ఆన్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉంచుతాను. అది అయిపోయిన తర్వాత ఎవరో రాస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ అర్థం కాలేదా? ఒక్క నిమిషము. మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ పాయింట్కి వెళ్దాము. మనది ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో మనము సెకండ్ పాయింట్ ఏంటి? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఎవరో చాట్లో ఏదో పెట్టారు, ఒక్క నిమిషము. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ సార్. ఎక్కడ మీకు అర్థం కావట్లేదు సార్? వన్ డౌట్, ఒక నిమిషము. ఎవరో ఒకళ్ళ క్వశ్చన్ తర్వాత ఒకళ్ళది. ఎస్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ సార్. ఎక్కడ అర్థం కావట్లేదు? అండర్స్టాండ్ సార్. ఒక్క నిమిషం, అందరూ ఒకేసారి రాయొద్దు, ఒక్కొక్కళ్ళు రాయండి. నేను అందరికీ ఆన్సర్స్ చెప్తాను. ఓకే, ఒక నిమిషం. నౌ లెట్ మీ రబ్ దిస్. ఎవరైతే ఐ నాట్ అండర్స్టాండ్ సార్ అన్నారో వాళ్ళకి ఏది అండర్స్టాండ్ కాలేదో చెప్పండి. ఓకే, 5 అంటే 22/7. ఓకే, వన్ మినిట్. ఒక నిమిషం అందరు ఒక నిమిషము. ఓకే, అందరూ ఒక నిమిషం. ఎవరు రాయొద్దు. ఇక్కడ ఎవరో అడుగుతున్నారు చూడండి. వై ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు D/2 అని అడుగుతున్నారు చూడండి ఎవరో. ఓకే సార్, వై ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు D/2 అని అడిగారు కదా. ఓకే, ఈ క్వశ్చన్నే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా చూడండి. నేను మళ్ళీ
మళ్ళీ సర్కిల్ గీస్తున్నాను ఒకటి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఓ సర్కిల్ గీస్తున్నాం మనము. ఓ పెద్ద సర్కిల్ గీసాము. సర్కిల్ గీసిన తర్వాత దిస్ ఈజ్ ది సెంటర్ పాయింట్. దిస్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ పాయింట్. ఓకే, ఈ సెంటర్ పాయింట్ నుండి ఎనీ డైరెక్షన్, అది ఈ డైరెక్షన్ తీసుకోండి, మీరు ఈ డైరెక్షన్ తీసుకోండి. ఓకే, ఈ డైరెక్షన్ తీసుకోండి, ఎనీ డైరెక్షన్లో మీరు ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు ఈ సర్కిల్కి ఒక లైన్ డ్రా చేస్తారు కదా, దీన్ని మనం ఆర్ అంటాము. ఆర్ అంటే ఏంటి? రేడియస్, రైట్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. దెన్ నెక్స్ట్ ఇదే సర్కిల్ని మీరు కొంచెం ఇప్పుడు మీరు ఇంకో సర్కిల్ తీసుకోండి. ఇంకో పెద్ద సర్కిల్ తీసుకున్నాను నేను. ఈ సర్కిల్లో మనము లాంగెస్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనము డయామీటర్ అంటాము. అది సర్కిల్ షేప్లో లేదు, బట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ సర్కిల్. దీంట్లో మనం లాంగెస్ట్ కార్డ్ని మనం ఏమంటాము? డయామీటర్ అంటాం. ఇదేమో సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుండి ఇదొక ఆర్ అవుతుంది, ఇదొక ఆర్ అవుతుంది, ఇది ఒక ఆర్ అవుతుంది, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? డి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఆర్. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. సో 2 టైమ్స్ ఆఫ్ ఆర్ కలిపితే ఒక రేడియస్ అవుతుంది మనకి, రైట్? ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 2r అయింది మనకి. డి ఈజ్ ఈక్వల్ టు 2r అయింది కదా. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడికి వచ్చింది అంటే అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/diameter/2 అని రాస్తాం మనము. అర్థమైంది? ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? ఎస్. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. డన్. ఇప్పుడు మనం చిన్న చిన్న లెక్కలు చూసాం కదా. నౌ విల్ గో ఇంటూ సమ్ ట్రిక్కీ క్వశ్చన్స్. మీకు మ్యాథ్స్ కనుకను మీరు చేయడం మొదలు పెడితే కనుక మీకు మొబైల్ అంటే ఎంత ఇష్టం ఉండి మొబైల్ ముందర చేతులు పెట్టుకుని అలా మొబైల్ చూస్తూ ఉంటారో, ఒకవేళ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్ని కూడా పక్కన పడేసి మ్యాథ్స్ మీదే కూర్చుని ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీలో తీసుకురావడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, సో మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు మీరు ఎంతమంది సైకిల్ తొక్కుతారు? ఎస్, ఎంతమంది సైకిల్ తొక్కుతారు? చెప్పండి, ఎంతమంది సైకిల్ తొక్కుతారు? ఇక్కడ ఎవరు ఇది అనోటేషన్ ఆఫ్ ఉందా ఏంటి? యా, సారీ. ఎంతమంది సైకిల్ తొక్కుతారు మీరు? అందరూ తొక్కుతారు కదా సైకిల్. సూపర్. ఇప్పుడు మనము సైకిల్ రిలేటెడ్
Call member in a voice is breaking. ఎంతమందికి నా వాయిస్ నాట్ అండర్స్టాండ్ యువర్ వాయిస్? ఆల్ విల్ సార్. ఓకే. గణేష్, is my voice any break in my voice, sir? హలో, నౌ ఇప్పుడు ఎలా ఉంది మీకు నా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ. వాయిస్ ఈస్ క్లియర్. ఓకే, డన్. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, మీరు అందరు సైకిల్ తొక్కుతారన్నారు కదా, మనం ఇప్పుడు ఒక సైకిల్ రిలేటెడ్, మీరు సైకిల్ తొక్కేటప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, నేను 1 కిలోమీటర్ సైకిల్ తొక్కాను అంటే కనుక అది సైకిల్ టైర్ ఉంది కదా, అది ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది అన్నది ఎప్పుడన్నా మీరు చూసారా? ఒక ఒకసారి అది రొటేట్ అయ్యింది అంటే, 1 సెంటీమీటర్ నేను ముందరికి వెళ్ళింది అంటే అది ఎన్ని టైమ్స్ రొటేట్ అయితే 1 కిలోమీటర్ వెళ్తుంది? ఎలా మీరు క్యాల్కులేట్ చేస్తారు? అలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. పజిల్ క్వశ్చన్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఈజీగానే ఉంటాయి కాబట్టి లెట్ మీ ఈ క్వశ్చన్. ఫైండ్ ద రేడియస్, వైర్, రెంట్, కార్ వీల్. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. హౌ లాంగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను మీకు. మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ మీ రెస్పెక్టివ్ సార్స్కి ఇవ్వండి. లేదంటే కనుక ఒకవేళ ఆ క్వశ్చన్స్లో డౌట్ ఉంటే నా దగ్గరికి మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్లో వస్తుంది కానీ. ఓకే, ఇది చూడండి ఒక ట్రిక్కీ క్వశ్చన్. హౌ లాంగ్ విల్ జాన్ take to make a round of a circular field of radius 21 meters, cycling at a speed of 8 kilometers per hour? ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ దీస్ ఆర్ అలాంటి టైప్. లేకపోతే చిన్న క్వశ్చన్ చూద్దాము. చూడండి 15th క్వశ్చన్ చూడండి. ఏ బైసికల్ వీల్, 15th చూసి మళ్ళీ మనము 11th వెళ్దాము. ఏ బైసికల్ వీల్ మేక్స్ 5000 revolutions in moving 11 kilometers. Find the diameter of the wheel. చూసారా ఈ క్వశ్చన్? మిమ్మల్ని అడిగినట్టే ఒక సైకిల్ కనుకను 5000 రెవల్యూషన్స్, ఓకే అంటే 5000 టైమ్స్ తిరిగింది అది. ఎలాగా 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి 5000 టైమ్స్ రివాల్వ్ అయ్యింది అది. సో ఆ పర్టికులర్ సైకిల్ది డయామీటర్ ఎంత? దట్ ఈస్ అ క్వశ్చన్. దీంట్లో మీకు ఏ వాల్యూస్ ఉన్నాయి మనకి? ఎవరన్నా మీరు కనుక సాల్వ్ చేయగలుగుతారా? ఇక్కడ నేను ఎనేబుల్ చేశాను. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎవరన్నా సాల్వ్ చేయగలుగుతారా? ఐ విల్ కీప్ దిస్ ఓపెన్. ఈ క్వశ్చన్. ఎస్ సార్, సూపర్. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషము. ఈ క్వశ్చన్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఐ విల్ కాపీ ఇన్ దిస్ పేజ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ సార్. ఎవరో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటున్నారు, కానీ మీరు ఏ పాయింట్ మీరు అండర్స్టాండ్ అవ్వలేదు అన్నది నాకు తెలియకపోతే కనుక నేను ఆ పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ ఉన్నాం మనము. లేదు అంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీకు ఆ చాట్లో, మన ఈ చాట్ ఉంది కదా, ఓ చాట్ ఆప్షన్ ఉంది కదా,
మీరు ఈ చాట్లో కూడా రాయండి. మీరు ఈ చాట్లో కూడా రాయండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఇవి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఏ సైకిల్ మేక్స్, ఎస్ చెప్తాను నేను, అది కూడా చెప్తాను. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, వై పై 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 అని అడుగుతున్నారు కదా, అది కూడా నేను చెప్తాను. ఐఎమ్ డిజేబుల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మీరు. ఎస్, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి నాకు. ఏ సైకిల్ వీల్ a bicycle wheel makes 5,000 revolutions in moving 11 kilometers. Find the diameter of wheel. First, ఒక్క నిమిషం. యా, ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 11 కిలోమీటర్స్ 11 kilometers is equal to 11 kilometers is equal to ఎంత మనకి 11 into 1000 is equal to first 11,000, రైట్. మనకి ఫస్ట్ స్టెప్ లో 11,000 వచ్చింది మనకి. దెన్ నెక్స్ట్ ఎన్ని రెవల్యూషన్స్ చేసింది ఇది మనకి ఇప్పుడు? 5,000 రెవల్యూషన్స్ చేసింది, రైట్. సో 5,000 రెవల్యూషన్స్ చేసింది అంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి? 5,000 రెవల్యూషన్స్ చేసింది 11 kilometers. సో 1 revolution is equal to ఎంత? 1 revolution is equal to 11,000 divided by 5,000. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇది 2.2 meters. 1 revolution లో అది 2.2 meters తిరిగింది. అది అర్థమవుతుంది కదా. ఫస్ట్ 5,000 రెవల్యూషన్స్ చేసింది అది. ఆ 5,000 రెవల్యూషన్స్ లో అది 11 kilometers ట్రావెల్ చేసింది. అంటే ఒక రెవల్యూషన్ లో ఎంత ట్రావెల్ చేసింది? అది 2.2 meters ట్రావెల్ చేసింది 1 రెవల్యూషన్ లో. దెన్ నెక్స్ట్ ఇప్పుడు సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5d. మీరు అడగచ్చు, సార్ మీరు d ఎందుకు తీసుకున్నారు అని చెప్పి. మనము ఇక్కడ r/2 వాల్యూ ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసాం. మీరు ఇక్కడ చూస్తే కనుక r ఇది క్యాల్కులేట్ చేసాం మనము. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు d వాల్యూ క్యాల్కులేట్ చేస్తున్నాం మనం. రేడియస్ అది క్యాల్కులేట్ చేసాం కాబట్టి d వాల్యూ క్యాల్కులేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద d వాల్యూ ఇప్పుడు మనకి? సర్కంఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 11/5 ఈజ్ ఈక్వల్ టు 22/7
22/7 into మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే డి వాల్యూ. మనం సి వాల్యూ వచ్చింది, దెన్ నెక్స్ట్ డి వాల్యూ తీస్తున్నాం మనం. సో ఇక్కడ డి వాల్యూ ఏమైంది? 11 into 7 divided by 11 into 7 divided by 22 into 5. This is your final answer. ఎంత అప్పుడు మీకు 11, this is 2 is equal to 7 by 10 is equal to 0.7 meter. What is the diameter? Diameter of that particular wheel అంటే 0.7 meter. Again I am explaining. See, first మన క్వశ్చన్ ఏంటి అంటే బైసికిల్ ఏదైతే ఉందో ఆ బైసికిల్ 5000 రొటేషన్స్ చేస్తే అది 11 కిలోమీటర్స్ వచ్చింది అని చెప్పి క్వశ్చన్. దానికి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? డయామీటర్ ఎంత, దాని డయామీటర్ ఎంత. సో దానికి ఫస్ట్ మనం ఏం చేసామంటే ఫస్ట్ సింప్లిఫై చేసి 11 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అయింది? అది 11,000 మీటర్స్ అయింది. 11,000 మీటర్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? 5,000 రెవల్యూషన్స్ అని ఇచ్చారు. ఆ 5,000 రెవల్యూషన్స్ని మనం ఫస్ట్ నెక్స్ట్ స్టెప్లో 1 రెవల్యూషన్కి అయితే ఎంత? 5,000 రెవల్యూషన్స్కి 11 కిలోమీటర్స్ అయితే 1 రెవల్యూషన్కి ఎంత? 1 రెవల్యూషన్కి ఎంత మనకి? 2.2 సెంటీమీటర్స్. 2.2 సెంటీమీటర్స్ అయ్యింది, రైట్? ఇప్పుడు మనము సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములాలో సి ఈజ్ ఈక్వల్ టు, మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు 2π తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ డైరెక్ట్గా మనకు ఉంది కాబట్టి మనము దాన్ని డి కింద తీసేసుకుంటున్నాం. మనము 2πd అని చెప్పి తీసుకుంటున్నాం. ఈ 2πd ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి? వాల్యూ డి వాల్యూ కావాలి మనకి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 2r. ఆ క్యాల్కులేషన్ అంతా ఈ పైన చేసేసాం కాబట్టి ఇక్కడ మనము πd అని చెప్పి తీసుకుంటున్నాం. ఈ పై వాల్యూ ఎంత ఇచ్చారు? 11/5 ఉంది మనకి పై వాల్యూ. ఆల్రెడీ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా. 2.2 మీటర్స్ ఆర్ ఈ సున్నాలు తీసేస్తే కనుక 11/5 ఈజ్ ఈక్వల్ టు పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ డి వాల్యూ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సో డి ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఏమో ఇటు సైడ్ తీసుకెళ్ళాము. ఈ 7 ఏదైతే ఉందో మనకి ఈ 7 ఇటు వచ్చింది, డి ఏమో ఇటు వచ్చింది. సో 7 ఇంటూ, మీరు కింద కనుక చూస్తే 7 into 11 divided by 22 into 5 is equal to d. So your diameter of a cycle ఏదైతే ఉందో అది మనకి 0.7 మీటర్స్ అని వచ్చింది. మీకు అర్థమైందా అండి అందరికీ? అర్థం కాలేదు అంటే కూడా మీరు ఒకసారి వీడియో చూడండి మీరు. ఓకే, వీడియో చూసి ఇంకా దాంట్లో కనుక డౌట్ ఉంటే మనకి నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, మళ్ళీ మన నెక్స్ట్ క్లాసు ఈ ప్రాబ్లం దగ్గర నుండే మొదలు పెడదాం అప్పుడు. ఓకే, ఐఎమ్ ఎనేబులింగ్. ఎస్, అనోటేషన్ నేను ఎనేబుల్ చేశాను. ఎంతమందికి అర్థమైంది ఇది, ఎంతమందికి అర్థం కాలేదు, మీరు ఈవెన్ చాట్లో కూడా మెన్షన్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై. ఎస్,
11th sum. What is the 11th sum? How long John will take kada? Okay. లెవెన్త్ సమ్ చెప్పలేదమ్మా నేను అసలు. లెవెన్త్ సమ్ మనము నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. లెవెన్త్ సమ్ కంటే ముందర నేను ఈ 15th సమ్ చెప్పాను. మనము మన లెవెన్త్ సమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనము. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఆపేసేయండి. ఇంకా నేను అనోటేషన్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. అదర్వైజ్ అదర్వైజ్ మొత్తం అంతా ఇక్కడ ఇదవుతుంది. ఓకే, సారీ, మై మిస్టేక్. ఓకే, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఈరోజు క్లాసు వైండప్ చేద్దాం. సింపుల్. మనము సైకిల్ తొక్కేస్తూ ఉంటాము. మనకి సైకిల్ తొక్కుతూ ఉంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఊరికే సరదాగా మనం సైకిల్ తొక్కేస్తాం కదా. ఆ సైకిల్లోంచే నేను మ్యాథ్స్ తీసి మీకు చెప్తున్నాను. నేను ఒకవేళ కనుకను సైకిల్ తొక్కుతూ ఉంటే ఆ సైకిల్ 1 kilometerకి మనకి సైకిల్ చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాలు ఎన్ని రొటేషన్స్ తిరుగుతాయి అన్న దాని మీదే ఈ క్వశ్చన్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు చూడండి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే కనుక ఒక సైకిల్ ఉంది. అది దానికి ఆ వీలు 5000 రొటేషన్స్, రొటేషన్ కానీ రెవల్యూషన్ అంటే తిరగడం, అది 5000 సార్లు తిరిగితే 11 kilometers వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన ఇది. దాన్ని డయామీటర్ కనుక్కోమన్నారు వాళ్ళు. సో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ 11 kilometersని మనము మీటర్స్లోకి చేంజ్ చేసేసుకున్నాం. మీటర్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 11,000/5000 అని వచ్చేసింది. సో ఈ జీరోస్ తీసేసి ఓన్లీ 11/5 తీసుకున్నాం మనం. 1 రెవల్యూషన్ అంటే ఏంటి? మీరు 1 రెవల్యూషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు కనుక చూస్తే నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ? ఇక్కడ చూడండి. ఇది ఈ ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ ఇలాగ రొటేట్ అవుతోంది. ఇలా రొటేట్ అవుతూ 5000 times రొటేట్ అయితే అది 11 kilometers. అంటే ఈ రొటేషన్ అంటే ఏంటిది? ఇది సర్కంఫరెన్సే. 1 రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్సే. ఇది ఈ సర్కంఫరెన్స్ మనకి ఇప్పుడు ఎంత అయింది? ఆ సర్కంఫరెన్స్ ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? 11/5 తీసుకున్నాం. ఒక రొటేషన్ 11,000 డివైడెడ్ బై 5,000 మనకి ఆ సర్కంఫరెన్స్ వచ్చింది. దాని తర్వాత మన పై వాల్యూ ఎలాగో పై ఆర్ స్క్వేర్ని మనం తీసుకుంటాం కదా. ఆర్ స్క్వేర్ బదులు ఇక్కడ పై ఆర్ స్క్వేర్ కాదు, పై ఆర్. ఇక్కడ మనకి డి వాల్యూ కావాలి కాబట్టి మనం ఇక్కడ డి వాల్యూ తీసుకున్నాము మనము. ఓకే, సో పై డి వాల్యూ కావాలంటే మనకి సి ఈజ్ ఈక్వల్ టు 2πd అని తీసుకుంటాము. సో ఇక్కడ మనం డి వాల్యూ కోసం చూస్తున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు 11/5, పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ డి. సో ఈ డి ఈజ్ ఈక్వల్ టు మనం ఫైనల్గా క్యాల్కులేట్ చేస్తే 0.7 meters అన్నది మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకే ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ మనము